వర్షాన్ని ఎలా కొలుస్తారో తెలుసా? వర్షాన్ని మిలీమీటర్లు సెంటీమీటర్లలో ఎలా కొలుస్తారనే డౌట్ చాలా మందికి వచ్చుంటుంది. చెప్పాలంటే వర్షాన్ని కొలిచేందుకు అంతర్జాతీయంగా ఒకటి విధానం ఉంది. రెయిన్ గేజ్ అనే ఓ చిన్న పరికరంతో వర్షాన్ని లెక్కిస్తారు. ఇది ఫైబర్ గ్లాస్ తో తయారు చేసిన ఒక చిన్న ఖాళీ సీసా లాగా ఉంటుంది. 10 సెంటీమీటర్ల వ్యాసంతో ఒక ఫనల్ ఉంటుంది. 1 లీటర్ సామర్థ్యం కలిగిన మెజరింగ్ జార్ ప్యాన్ ఫిక్స్ చేశారు. మిలీమీటర్ల లెక్కన కొలతలు ముద్రించి కూడా ఉంటారు. దీని ఆధారంగానే లెక్క ఉంటుంది. అయితే రెయిన్ గేజ్ ఎక్కడ పడితే అక్కడ పెడితే కుదరదు. కేవలం చెట్లు, బిల్డింగ్లు లాంటివి అడ్డులేని ప్రదేశంలోనే అమర్చాలి, లేదంటే ఖచ్చితమైన లెక్కలు రావు. రెయిన్ గేజ్ ని ఏఎండి ప్రభుత్వం వివిధ ప్రాంతంలో అమరుస్తుంది. ఆరు బయట, మిద్ది పైన లేదా ఖాళీ స్థలాల్లో రెయిన్ గేజ్లు ఉంటాయి. రెయిన్ గేజ్ పరికరం పైన ఉండే గొట్టం లాంటి ఫనల్ తో మెజరింగ్ జార్లోకి వెళుతుంది వర్షపు నీరు. మెజరింగ్ జార్లోకి చేరిన వర్షపు నీరు ఎన్ని మిలీమీటర్ల వరకు చేరుతుందనే జార్ పైన ముద్రించి ఉండే కొలతల ద్వారా చూస్తారు. మెజరింగ్ జార్ లో వర్షపు నీరు ఎన్ని మిలీమీటర్లు ఉంటే ఆ ప్రాంతంలో అంత వర్షం కురిసినట్లు అన్నమాట. ఏపీ, తెలంగాణలో పడే వర్షాన్ని ఎలా కొలుస్తారనే కదా మీ డౌట్. గ్రామీణ ప్రాంతంలో ప్రతి మండలంలో కూడా ఒక రెయిన్ గేజ్ ఉంటుంది. పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రభుత్వం కమ్యూనిటీ హాళ్లు, స్కూళ్లలో ప్రభుత్వం రెయిన్ గేజ్లను ఏర్పాటు చేస్తుంది. దీని ఆధారంగానే వర్షం ఎంత ఉందో తెలుస్తుంది. దీనికోసం అధికారులు వర్షం పడినప్పుడల్లా పరిశీలించి నమోదైన వర్షపాతాన్ని చెబుతారు. అందుకే ఆయా ప్రాంతంలో ప్రజలను వెంటనే అప్రమత్తం చేస్తారు.